పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో గడప గడపకు వినూత్న రీతిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి చెందిన నాయకులు, కార్యకర్తలు గురువారం నాడు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ పరిధిలో 29వ వార్డులో ఆయా ప్రాంతాలను కూటమి నాయకులు విభజించుకొని గడప గడపకు వెళ్లి పట్టణంలో పలు ప్రాంతాల్లో తమ ప్రచారాన్ని నిర్వహించారు. 9, 10 వార్డుల్లో కేసరి చెరువు ప్రాంతం, 19వ వార్డు పరిధిలోని ఉప్పలమేట ప్రాంతం, 21వ వార్డు పరిధిలో ఆర్యవైశ్య కళ్యాణ మండప ప్రాంతం, రజక వీధుల్లో గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించినట్లు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో వారధి ట్రస్ట్ ద్వారా దాత జానకృష్ణ చైతన్య వితరణతో విద్యార్థినికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ తెలిపారు. వారధి ట్రస్ట్ సేవలను గుర్తించి జానకృష్ణ చైతన్య వ్యక్తిగత వితరణతో 15,000 రూపాయలు దానేటి చందన వర్షిత అనే విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేసినట్లు వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. నెల్లూరు సెకండరీ చదువుతున్న పాప, నారాయణ కాలేజీలో సెకండరీ చదువుతున్న చందన అనే పాపకి చదువు నిమిత్తం తను చాలా మెరిట్ స్టూడెంట్. కానీ ఒక టైంలో ఆ నాన్నగారు ఉన్నంతసేపు చాలా ఒక మంచి వైభవంగా ఉన్న టైంలో అనుకోకుండా ఆ నాన్నగారు చనిపోవడం వల్ల ఆ కుటుంబానికి చిన్న కష్టం వచ్చింది. ఆ కష్టాన్ని మా వార్డు దృష్టికి మా సోదరుడు ఆది ద్వారా నాకు తెలియడంతో ఆ కార్యక్రమాన్ని ఎప్పుడు నేను ప్రధానంగా చెప్తాను. మా వార్డు దృష్టి ప్రధానమైన బలం ఇలాంటి దేవుళ్ళ రూపం ఉన్న కాదు. ఈ రోజున చైతన్య గారు వాళ్ళ సతీమణి గారు బాలకృష్ణ గారు నల్లది చదవడం జరిగింది. ఆవిడ గుర్తుగా ఒక పాపకి నేను చేశానని తను మనస్ఫూర్తిగా రావడానికి ముందుగా మా వార్డు ట్రస్ట్ అందరి తరఫున, పాప కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఇలాంటి దేవుళ్ళు ఉండబట్టే ఇలాంటి చదువుకి ఎలాంటి ఆటంకం లేకుండా, ఇలాంటి పిల్లలకి భవిష్యత్తుకి ఆటంకం లేకుండా ఇలాంటి దేవుళ్ళ రూపంలో దాతల వల్లే ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన సోదరుడు మన చైతన్యకి నా వార్డు ట్రస్ట్ అందరి తరఫున కూడా శిరస్సు భాగబంధం తెలుపుకున్నాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడా ప్రాంతానికి చెందిన షేర్ మరియు గౌరవ్ రజోనియా అనే ఇద్దరు వ్యక్తులు 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని రైల్వే స్టేషన్ వైపు వారు వెళ్తుండగా వన్ టౌన్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు తెలిపారు. వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందిస్తే తగు చర్యలు తీసుకుంటామని సిఐ వెంకట్రావు పేర్కొన్నారు. గంజాయి స్వాధీనం చేసుకుని అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. 18 కేజెస్ గాంజా సీజ్ చేయడం జరిగింది. వీరిది ఒకరిదేమో అతని పేరు షేర్, ఇతనిది నోయిడా ఉత్తరప్రదేశ్, ఇంకొక అతనిది గౌరవ్ రజోరియా, ఇతను కూడా నోయిడానే. వీరిద్దరూ ఇక్కడ అక్కడి నుంచి కబీర్ అనే అతను కంపెనీ మేరకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి దగ్గర వీళ్ళు గాంజా ఇస్తే ఈ గాంజాని ఈరోజు పికప్ చేసుకొని రైల్వే స్టేషన్ దగ్గర బైక్ని విడిచిపెట్టి అక్కడ నుంచి ట్రైన్లో వెళ్ళటానికి అని చెప్పి గాంజా పట్టుకోవడం జరిగింది. ఇది 18 కేజీలు 25,000 రూపాయలు విలువ చేసేటటువంటి ఉన్నాయి. సో ఈ గంజాయిని పట్టుకున్నటువంటి మా స్టాఫ్కి అభినందనలు తెలియజేస్తూ ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే సమాచారాన్ని పోలీసు వారికి ఇచ్చి, గంజాయి సంబంధించినటువంటి సమాచారాన్ని పోలీసు వారికి ఇచ్చి గంజాయి నిర్మూలనలో పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. Please like, share, subscribe our channel.